రఘురామకృష్ణరాజుకి నర్సాపురం సీట్ రాలేదు అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే, నిజమే. ఎందుకంటే అతను కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉన్నాడు. డెఫినెట్గా దాంట్లో ఆ సీట్ నాకే వస్తుందని పత్రికా విలేకరుల సమావేశంలో కానీ లేకుంటే ప్రజలు కూడా అలా నమ్మడం ప్రారంభించాడు. ఎందుకంటే అతన్ని బీజేపీ వాళ్ళు చాలా చక్కగా కాపాడారు. లేకుంటే మరి అతను బతికి ఉండేవాడో లేదో సంగతిగా మనం చెప్పలేం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అతని సీట్ రాకపోతే మౌనంగా ఉండాల్సిన బదులు అతను బీజేపీని ఒక వంక, అదేవిధంగా ఈ కూటమిలో మిగతా రెండు పార్టీలను కూడా విమర్శిస్తూ, నాకు ముందు నుంచే తెలుసు జగన్మోహన్ నన్ను ఎలాగైనా సరే చావదెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో నాకు సీట్ రాకుండా చేస్తాడని విమర్శించేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈసారి ఎలక్షన్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. ఎలాగైనా సరే దేన్ని ఖాతరు చేయకుండా కేవలం గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి